షలోం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. టైటస్ చాప్టర్ 1 వర్స్ 2. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఇన్ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ విచ్ గాడ్ దట్ కెనాట్ లై ప్రామిస్డ్ బిఫోర్ ద వరల్డ్ బిగెన్. జీవితం అనేది ఒక గొప్ప మహోన్నతమైనటువంటి అవకాశం. నిత్యత్వం కోసం మనలను సిద్ధపరచటానికి అమూల్య అవకాశం. ఇందులో మనం ఓడిపోతే, అంటే జీవితంలో అన్నీ సాధించి జీవితమును నిత్యత్వం వైపు నడిపించకపోతే అది ఓటమి క్రిందే లెక్క. నిత్యత్వంలో ఉన్న దేవుణ్ణి కలవటానికి మనిషికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వినాశనం చేస్తే తప్పించుకునే మార్గం లేదు. మొదట సృజించబడినటువంటి మనిషి అమరుండిగా ఉండటానికి, ఇతర సృష్టికి భిన్నంగా ఉండటానికి, ఇంకా తన పోలిక చొప్పునను దేవుడు సృజించారు. అందువల్ల ఇప్పుడున్న ఈ శరీరం నశించిపోయినప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ దానిని ప్రసాదించిన శాశ్వతుడైన దేవుణ్ణి చేరాల్సిందే. ఈ రోజు నుండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన జీవితం సజీవంగాను శాశ్వతంగాను ఉంటుంది. బైబిల్ ప్రకారం మన జీవితం సమాధుల తోటలో ఆగిపోవటం లేదు. ఎవరైతే క్రీస్తును నమ్మి తమ జీవితాలను దేవునికి సమర్పిస్తారో వారంతా నిత్య జీవమునకు వారసులుగా సదాకాలము దేవునితో ఉంటారు. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, క్రీస్తులో మాకు అనుగ్రహించిన నిత్య జీవమును బట్టి, శాంతి సమాధానములను గూర్చినటువంటి వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.